దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని సన్నిధానములో దేవుని మాటల కొరకై కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, దినములు ఎంత వేగంగా గతించిపోతున్నాయో అందరము చూస్తూనే ఉన్నాం. బైబిల్ గ్రంథం చాలా చక్కగా మాట్లాడిన మాట, దినములు చెడ్డవి గనుక, ఎఫెసీ 5:15-16, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అన్నాడు. దినాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం, సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఈ దిన కాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశభాగం ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారు ఏమి కావాలని దేవుని అడగాలి. దేవుని నమ్మిన వారు ఏమి కావాలని దేవుని అడగాలి. ఏం కావాలని అడగాలి? అబ్బో, చాలా ఉన్నాయన్న. మాకు ఈ విషయం మాకు కొంచెం ఆలస్యంగా తెలిసింది, కానీ మీరు ముందే గనక ఏమి కావాలి అని అడిగే మాట గురించి మీరు మాట్లాడినట్లయితే మేము చాలా విషయాలు మేము ధ్యానం చేసేవాళ్ళము, చాలా అడిగేవాళ్ళం అనుకుంటున్నారేమో. ఈరోజు మనకు కావలసినవి లేదా మనము అడిగి ఇవి కావాలి అని పొందుకోవలసినవి చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అయితే ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు మీతో మాట్లాడమని ప్రభువు చెప్పాడు. ఆ విషయాన్ని చూద్దాం. మూలవాక్యంలోనికి వెళ్దాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనాన్ని 401వ పేజీలో, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాము ఒకసారి. అప్పుడు రాజు, చూసారా, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా. చాలు, ఇంకా చాలా ఉన్నాయి. మన సబ్జెక్టు కావలసినవి కాబట్టి కావలసిన వాటిలోనే మనము ముందుకు వెళ్దాం. దేవుని లేఖనము సెలవిస్తున్నటువంటి మాటను మనం చూస్తున్నప్పుడు, హర్తహసస్త అనబడినటువంటి రాజు ఏలుబడి చేస్తున్న కాలములో యెరూషలేము యొక్క దేవాలయపు ప్రాకారములు పడగొట్టబడ్డాయి. ఆ పడగొట్టబడిన సంగతి ఆ దేశవాసి అయిన నెహెమ్యాకు వినబడినప్పుడు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఏడ్చాడు. తిరిగి డ్యూటీకి వెళ్ళాడు. వెళ్ళగానే అతని ముఖము చింతాక్రాంతుడుగా ఉండడము గమనించిన రాజు, నెహెమ్యా, నీకు వ్యాధి లేదు కదా, ఎందుకయ్యా నీ ముఖం అలాగైపోయింది? ఏదో హృదయ చింత వలన అన్న విషయం నాకు తెలిసింది. నీకు ఏమి కావాలి? దేవునందు ప్రియమైన వారలారా, దేవుడు మన హృదయ అంతరంగాలు ఆయనకు తెలుసు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఏ పరిస్థితి గుండా వెళ్తుందో, ఎలాంటి నిందలు, అవమానాలు, బాధలు, ఆర్థిక, శారీరక, మానసికమైన ఇబ్బందులు, వీటి గుండా మనం వెళ్తున్నామో ఆయనకు తెలుసు. కానీ ఆయన నువ్వు అడుగుతావేమో అని నిన్ను గమనించి చూసి నీకేం కావాలి? ఇదే ప్రశ్న ఒక దినాన
రాజు పిలవకుండానే ఆయన సముఖమునకు వెళ్ళిన ఎస్తేరుతో కూడా దేవుడు అడిగాడు. ఎస్తేరు, నీ మనవి ఏమిటి అని అడిగాడు. ఈ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు భూమి మీద కొంతకాలము రాచరికపు అధికారం చెలాయించినటువంటి రాజులే తమ ఎదుట ఉన్న వారికి ఏమి కావాలో అడిగి ఇస్తే, మనం ఆరాధిస్తున్న రారాజైన దేవుడు నిజముగా మనకు కావలసినది తప్పకుండా దయచేయువాడు. అయితే అడిగేదేదో మనము తెలుసుకొని అడగాలి. మనకు కావలసినది, ఒక అన్న లేకపోతే ఒక తమ్ముడు ఒక అన్నను అడిగాడు. చూడండి, ఆదికాండము 33వ అధ్యాయము మొదటిగా 9వ వచనాన్ని చదువుదామా? 28వ పేజీలో ఆదికాండము 33వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అప్పుడు ఏశావు, సహోదరుడా, ఎంత గొప్ప మనసండి, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. 20 సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నారు అన్నదమ్ములు. అన్న సైన్యము వచ్చినట్టుగా ఒక కొంత సమూహముతో వస్తున్నాడని చూశాడు. అది గ్రహించిన తమ్ముడైనటువంటి యాకోబు అన్నకు కొన్ని బహుమానాలు ముందుగానే పంపాడు. అంటే అప్పుడు నేను ఆశీర్వాదాలు దొంగిలించాను కాబట్టి ఇప్పుడు మా అన్న నన్ను ఏమైనా చంపేస్తాడేమని భయపడి ఈ బహుమానాల వల్లన్నా అతన్ని నిమ్మలపరుద్దాం అని ఆలోచన చేసి బహుమానాలు ముందు పంపాడు. ఇద్దరు అన్నదమ్ములు కలుసుకున్నారు, ఒకరి మీద ఒకరు పడి ఏడ్చుకున్నారు. ఇప్పుడు అన్నయ్య ఇదంతా మీకే అని చెప్పి ఆ కానుకలు ఇచ్చాడు. ఏశావు అంటున్నాడు, సహోదరుడా. అంటే ఎప్పుడైనా మనం సహోదరుడా అనే పదాన్ని చాలా పర్యాయములు మనం ఎవరినో ఒకరు అనడమో ఎవరో ఒకరు వినడమో చూసి ఉంటాం. సహా ప్లస్ ఉదరం, సహోదరుడు అంటే ఒక కడుపు నుంచి వచ్చినవాడు. ఉదరం అంటే ఏంటి? కడుపు. సహోదరుడా అంటే ఒక కడుపు నుంచి వచ్చావరా మనం అన్న భావన ఇస్తుంది. అందుకే అక్కడ అన్నాడు సహోదరుడా. ఒకవేళ అన్న ఒకే ఇంట్లో పుట్టకపోయినా సహోదరుడు అని పిలుచుకోవడం మేము చూసాము అని అంటే, ఒకవేళ ఒక కడుపు నుంచి పుట్టకపోయినా ఒక రక్తములో కడగబడిన వారు కూడా ఇలాగే పిలుచుకుంటారు, సహోదరుడా అని. ఏశావు అంటున్నాడు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది. కొంతమందికి ఉన్న తృప్తి ఉండదు, ఎదుటి వ్యక్తిని చూస్తూ ఉంటారు. కానీ యాకోబు అన్నాడు, అన్నయ్య నీకు కావలసినంత ఉండడం ఏంటి? 11వ వచనం, ఆదికాండం 33వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము, దేవుడు నన్ను కనికరించును, మరియు నాకు కావలసినంత కూడా నా దగ్గర ఉంది. ఆగండి, ఇక్కడ తమ్ముడు అంటున్నాడు, అన్నయ్య నీకు ఇస్తే నాకు తగ్గిపోలా, నాకు కావలసినంత కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఎంత బాగున్నాయండి ఈ సంభాషణలు, ఎంత బాగున్నాయి ఈ మాటలు, అన్నదమ్ముని మాటలు, అన్నతో తమ్ముడు మాట్లాడే మాటలు, తమ్ముడితో అన్నడు మాట్లాడే మాటలు. ఈరోజు ఒకే దేవుని సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నా, ఒకే రక్తములో ఒకే శరీరములో పాలు పొందుతూ ఉన్నా, చెప్పండి, అన్నాదమ్ముల మధ్య ఏమి లేవు? మాట్లాడండి, ఏమి లేవు? మాటలు లేవు. వాడు వీడు పొడుచుకొని చంపుకున్నది ఏమీ లేదు, లేదా అన్న ఆస్తి తమ్ముడు తీసుకున్నది లేదు, తమ్ముడు ఆస్తి అన్న తీసుకున్నది లేదు. ఎవరు బ్రతుకులో బ్రతుకుతున్నారు, ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఎవరి జీవితాలు వారు జీవిస్తూ ఉన్నప్పుడు, భూమి మీద బ్రతికున్నప్పుడే సహోదరుడా సహోదరి అని పిలిచలేకపోతే ఏం బ్రతుకండి? ఎందుకండి ప్రార్థన? ఎందుకండి భక్తి జీవితం? పోయిన తర్వాత ఎవరిని పిలుస్తాం మనం? ఒక ఉదరము గుండా పుట్టిన, అంటే ఒక కడుపు గుండా పుట్టిన అన్నను అన్న అనక, తమ్ముడిని తమ్ముడు అని పిలుచుకోక, ఒకరినొకరు పిలుచుకోక,
మనుషుల మధ్య ఎంత దూరం పెరిగిపోతుంది చూడండి. ఈ దూరం ఏది పెంచుతుందో నాకు తెలియదు, కానీ దగ్గర చేసే దేవుణ్ణి మనం మరిచిపోకూడదు. ఇది చాలా మంది తమకు కావలసిన వాటిని అడిగినప్పుడు దొరకక దేవుని విడిచిపెట్టేస్తూ ఉన్నారు. అయితే నేను ఈ వాక్యం రాసేటప్పుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు ఒక మాట అలాగ చెబుతూ వచ్చాడు నాకు. దేవుడట మన అక్కరలు తీరుస్తాడంట, మన కోరికలు తీర్చాడంట. మనం అడుగుతాం దేవుణ్ణి, మన అక్కరలు తీరుస్తాడు దేవుడు, మన కోరికలు తీర్చాడు. గుర్తుపెట్టుకోండి. గొంతెమ్మ కోరికలు. చదువుకునే పిల్లలు కూడా ఏం కోరికలు ఉంటాయి? ఆ అమ్మాయిని లవ్ చేయాలి, ఆ అబ్బాయిని లవ్ చేయాలి. ఈ కోరికలు తీర్చాడు దేవుడు. ఎందుకంటే అది నీ అక్కర కాదు, నీ విద్యకు ముందని అవసరములా. అలాగే దేవుడు మన అక్కర. ఉదాహరణకు మనకు గూడు లేదు, దేవా నాకు గూడు దయచేయి, ఒక చిన్న ఇల్లు నివాస యోగ్యంగా. అక్కర నిజమే. నా బిడ్డలు బాడుగిళ్లలోనో లేకపోతే కారే ఇళ్లలోనో ఇబ్బందులు పడుతున్నారు. నా బిడ్డలు అడిగింది న్యాయమే, ఇద్దాం. కానీ ఉండి ఇల్లు కొంపని చూసి అసూయ పడతాం చూడండి. ఇది కోరిక, ఇది దుష్టాభిప్రాయం. ఇది తీర్చిన దేవుడు. తీర్చినట్టుగా అనుకున్నా నీ ఉన్నాయి అమ్ముకోనో అప్పులు పాలో కావాలి. అందుకే గుర్తుపెట్టుకోండి, దేవుడు అక్కరలు తీర్చేవాడే, కోరికలు కాదు. నీ భార్యతోనూ సుఖంగా జీవించడానికి ఆమె నీకు ఆమె ఇరువురికొకరికి సహకారులుగా ఉన్నారు కాబట్టి శారీరకంగా నీ అక్కరలు తీర్చుకోవచ్చు. పొరుగు అని భార్యను, పొరుగు అని భర్త, ఈ కోరికను తీర్చుడు. ఇది అపవాది వాడుకొని ఒకరోజు నిన్ను ఉర్రు వేసుకొని చచ్చినట్టుగా చేస్తాడు. అక్కరకు కోరికకు చాలా వ్యత్యాసం ఉంది. ఓకే, ఇప్పుడు మనకేమేం కావాలో లిస్ట్ రెడీ చేసుకుంటున్నారా? అంతా ఏమేం కావాలో రాసుకొని అడుగుదాం. మీ లిస్టు పక్కన పెట్టి దేవుని అడిగి కావలసినవి అడిగి పొందుకున్న వ్యక్తులను చూద్దాం. వాటితో పాటు అన్నిటిని కూడా పొందుకోవచ్చు. లూకా రాసిన సువార్త మొదటి విషయానికి వెళ్దాం. 12వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం ఒకసారి. 12వ అధ్యాయము 30వ వచనం. నేను చదివించే ప్రతి చోట ఇది నీకు కావాలి అని దేవుడు మాట్లాడతాడు. 12వ అధ్యాయం 30వ వచనం లూకా సువార్త. ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెదకుదురు, ఇవి నీకు కావలసి ఉన్నవని నీ తండ్రికి తెలియను. చాలు. అన్న వస్త్రములు మీకు కావలయునని దేవునికి తెలుసు. అది మీరు అడిగినా అడగకపోయినా ఆయన ఇస్తాడు. అయితే అడగాలి. అన్న వస్త్రములు. వాస్తవానికి 29 నుంచి మనం చూస్తున్నప్పుడు అన్నుల ఆలోచనట, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని వాళ్ళు ఆలోచిస్తారట. అయితే మీరు నా బిడ్డలు కాబట్టి మీకు ఇవి కావాలని నాకు తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీ పిల్లలు, చిన్నపిల్లలు, ఎదుగుతూ వయసులో ప్రయోజకులు అవుతున్న బిడ్డలు ప్రతి రాత్రి పడుకునేటప్పుడు పొద్దున్న నాకు అన్నం ఉంటుందా ఉండదమ్మా, టిఫిన్ ఉంటుందా ఉండదమ్మా అని అడిగి పడుకుంటున్నారా? పడుకోరు. హ్యాపీగా రాత్రి ఏదైతే ఉండిందో అది గొనిగారో శనిగారో తిన్నారు, పడుకున్నారు. లేవగానే వారు ప్రేయర్ చేసుకున్నారు, లేదా కొద్దిగా వాళ్ళ హోంవర్క్ చదువు ఏదో చూసుకున్నారు. బాత్రూంలోకి వెళ్ళిపోయేసి కాలకృత్యాలు తీర్చుకొని బ్రష్ చేసేసి స్నానం చేసేసి స్కూల్కి వెళ్ళక ముందుగా అన్ని పెట్టమ్మా అన్నారు. వాళ్ళకు తెలుసు పరిస్థితులు ఏవైనా కానివ్వండి, మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు తాము పస్తుండైనా అప్పు చేసైనా ఇబ్బందులు పడైనా మా ఆకలి తీరుస్తారే తప్ప మమ్మల్ని పస్తు పెట్టరు అన్న విషయము తెలియకుండానే వారి అంతరంగాల్లో నాటుకుపోయింది.
మీ పిల్లల ఎడలే మీరు అంత ఆలోచన విధానాన్ని కలిగి ఉంటే అన్న వస్త్రములు అవసరమైనప్పుడు దేవుడు ఇవ్వక మానడు. అయితే ఒక ఆయన ఒక ప్రయాణంలో దేవుని ఇదే అడిగాడు. ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయము 20-21 వచనంలో కలిసి ఉన్నాయి. ఒకసారి మనం చూద్దాం. ఎంత బాగా ప్రార్థన చేశాడు. 22 వరకు, 20 నుంచి 22 వరకు చదువుదాం. ఆదికాండం 28వ అధ్యాయం 20 వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి. అక్కడ చూడండి, ఆయన దేవుని ఎదుట ప్రార్థన చేశాడు. అది ఒక కలగని, అది దేవుని మందిరం అనుకొని అక్కడికి బేతేలను పేరు పెట్టి అక్కడ ప్రార్థన చేశాడు. తిరుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడే ఉండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించగలని. ఒకప్పుడు తినని తిండులన్నీ ఇప్పుడు తింటున్నారు. యాకో ప్రార్థన చేశాడు, అయ్యా ఏ గూడు గుట్ట లేదు, తిండి లేదు, అరణ్య ప్రయాణం అయిపోయింది. ఇక్కడ నేను పవలించగా ఒక దర్శనాన్ని ఇచ్చావు, నువ్వు ఉన్నావని నేను నమ్మాను, నేను నీ ఎదుట ప్రార్థన చేస్తున్నాను. నేను ఈ దారి గుండా వెళ్తున్నాను, మా మామను చేరుకుంటాను, అక్కడ పరిస్థితుల తర్వాత విషయం. అయితే నేను వెళ్ళిన మార్గములో నాకు తినుటకు ఆహారము, ధరించుకొనుటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల నీవు నా దేవుడవై ఉండి నాకు వాటితో పాటు ఇంకా ఏమేమైతే ఇస్తావో వాటన్నిటిలో నేను నీకు ఏ భాగం ఇస్తా? 10వ భాగం ఇస్తా. యాకోబు అంతగా దీవించబడ్డానికి కారణం ఏంటో తెలుసా ప్రియులారా? దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వాడు. ఇక్కడ కూర్చున్న చాలా మందికి దేవుని నమ్ముకున్న ప్రారంభపు దినాల్లో ఈ రోజున్నంత మంచి వస్త్రాలు, ఈ రోజున్నంత గోల్డ్ అంటే బంగారు, ఈ రోజున్న మంచి ఇల్లులు లేవు. కానీ ఆ దినాన మీరు ఈ మందిరంలో ప్రభువా నాకు ఒక ఇల్లు కావాలి, ఒక బిడ్డ కావాలి, ఒక గూడు కావాలని మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ స్థితి కన్నా ఈ స్థితి మెరుగుపరిచి ఉంటే దేవునికి ఇవ్వాల్సిన విషయంలో మీరు దరిద్రులుగా ఉన్నారు చూడండి, దొంగలుగా ఉన్నారు చూడండి. ఒక దినాన దొంగ తప్పక మూల్యము చెల్లించుకోక తప్పదు. యాకోబు ఒక్కరిని దీవించడం కాదు, యాకోబు కలిగి ఉన్న క్రమాన్ని బట్టి తన పిల్లల 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 లేకపోతే తరతరాలను దీవించాడు. అందుకే యాకోబుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు యాకోబులో ఏ శకునం లేదు, ఏ మంత్రము లేదు అన్నాడు. ఎందుకంటే ఒకప్పుడు అలాంటి ఆలోచన కలిగి ఉన్నవాడు ఆలోచన ధోరణి మార్చుకున్నాడు. నీ స్థితిని మార్చి ఆహారముతో పాటు వనరులు వసతులు కావలసినవి నీకు ఇచ్చిన దేవుని ఎదుట నువ్వు బతుకుతున్న పీసిని బతుకుంది చూడు, అది నీ పిల్లలకు తెచ్చి పెట్టేది శాపం తప్ప దీవెన కాదు. అందుకే మనం 33వ అధ్యాయం 11వ వచనం చదివాం. ఆదికాండంలో మర్చిపోమాకండి. అక్కడ అన్నకు బహుమానాలు ఇస్తున్నా కూడా ఇతను అంటున్నాడు యాకోబు, నాకు కావలసినంత ఉంది. అదేంటి, ఇస్తే అయిపోవాలి కదా, ఇస్తే అయిపోవాలి కదా. మీరు గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఈ భూమి మీద ఇచ్చుట అనబడేది దేవుని గుణం. ఇచ్చిన ఏ చెయ్యికి ఎప్పుడు కొరత ఉండదు. రుచి ఎరిగిన సేవకునండి నేను. ఇచ్చిన ఏ చెయ్యికి, అందుకే బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుతున్నప్పుడు ఔదార్యము గలవారు పుష్టి నందుదురు, నీళ్లు పోయేవానికి నీళ్లు. నువ్వు అనుకుంటున్నావు నేనిస్తే ఆయన గొప్పవాడైతాడు, నేనిస్తే ఈయన గొప్పవాడైతాడు. నీకు ఒక మాట చెప్తాను,
లేఖనానుసారంగానే చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఒక వ్యక్తిని దేవుడు దీవించకోకుండా ఎవరు ఇచ్చినా గొప్ప కానే కాలేరు. ఎందుకో తెలుసా? సామెతల గ్రంథం 10:22లో రాయబడింది, యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. చాలా మంది అంటారు మిగిలితే ఇద్దాం అనుకుంటున్నానని. మిగిలితే ఇచ్చేది కుక్కకు, మొదటిది ఇచ్చేది దేవునికి. మరలా మీరు లూకాసు సువార్త 12:30 చదివారు కదండి. 31కి వెళ్ళండి. ఇప్పుడు 12:31కి వెళ్తే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట, మీరు మొదట నా నీతిని రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మొదట నీతి, రాజ్యం, దేవుని సంఘాన్ని వెతుకు. నీతిమంతుడైన దేవుడు నిన్ను గుప్పిలి విప్పి నీ స్థితిని మార్చిన దేవునికి మొదటి స్థానమే. నీ కొరత ఉండదు. మనకు కావాల్సిందేంటో తెలుసా? అన్న వస్త్రములు, వాటితో పాటు అని అన్నాడు. మీకు కావలసినవన్నీ అంటాడు 31 వచ్చేసరికి. మొదట నా నీతిని రాజ్యమును వెదకుడి, అప్పుడు మీకు కావలసినవన్నీ. ఎన్నో ఏవో అవన్నీ. అందుకే మనము ఆయన అడగాల్సింది ఏంటంటే, ప్రభువా, నీ బిడ్డలమైన మేము, నేను నమ్మి ఉన్నటువంటి మేము, ఒకప్పుడు దినాలను పోల్చుకుంటున్నప్పుడు నేను చాలా మరేళ్ళు చెప్పాను, మరలా చెప్తున్నాను. ఒక చిన్న డ్రాయర్ చినిగిపోతే 9-10వ తరగతి వరకు మేము డ్రాయర్లో వేసుకొని వెళ్ళాం పాఠశాలకు. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి వెనక్కి ప్యాంట్ దొరుకుతున్నారు. చినిగిపోయిన బట్టలకు మాసికలు వేసుకొని, అదే బట్ట కాదు, మన ఇళ్ళలో టైలర్లు ఉన్నారు, అదే బట్ట మిగిలింది ఇదే వేసుకోవడానికి కాదు, దానికి ఇంకొక బట్టను కట్ చేసి మాసిక వేసుకొని, ఇది బ్లూ షర్ట్ క్లాతే వేసుకోము, ఏదో ఒక క్లాత్ లోపల మాసిక వేసుకుంటే అది అతుకలాగే కనపడేది. ఈరోజు ఎన్ని మంచి వస్త్రాలు, చిన్న పిల్లలు సైతం వేలు ఖరీదైన వస్త్రాలు కొంటున్నారు, ధరిస్తూ ఉన్నారు. ఏం కృతజ్ఞతలు ఉన్నాం మనం? యాకోబు దీవించబడ్డానికి వెళ్ళేటప్పుడు అన్నాడు, అన్న వస్త్రములు నాకు దయచి, అంతకు మించి సంపాదన ఏమిచ్చినా అందులో 10వ భాగం నీకు ఇస్తాను నేను అన్నాడు. ఇస్తూ వచ్చాడు. ఈరోజు ఏళ్ళు గడుస్తూ ఉన్నా, ఇంత వాక్యం వింటున్నా, దున్నపోత మీద చురుకుబడినట్టుగా చాలా వచ్చాడు. కొంతమందికి డబ్బు దగ్గరకు వచ్చేసరికి చాలా మమకారం, అది నీకు జబ్బై తిరుక్కుంటుంది. ఒకరోజు జబ్బై తిరుక్కుంటుంది. ఒక దినాన వెనక్కి చూసుకుంటే దేవుడి కొరకు నువ్వు చేసినట్టు ఏవి కనపడవు. నీ పీసినదనానికి నీకొచ్చే పిల్లలు కూడా పీసినోళ్ళు అయిపోయి, దేవునికి కాదు కదా, రేపొద్దున వృద్ధాప్యంలో నీకు నీళ్లు కూడా ఇయ్యరు. అయిపోయి నీ జీవితం క్లోజ్. నేను అదే అడుగుతాను, దేవుణ్ణి ఏదన్నా మనం అడగాలి అంటే ముందు దేవుని పేరట ఏదైనా ఇచ్చేవాళ్ళమై ఉండాలి. సో మనకు కావాల్సినవి ఏంటి చెప్పండి? ఇప్పుడు అన్న వస్త్రములు, ఆయన రాజ్యము, నీతి చాలు, అన్ని వస్తాయి. రెండవది ఏం కావాలో చూద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనాన్ని, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన, ఆ మాట బాగా అండర్లైన్ చేయండి, నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును, అది విస్తారసార రసమును కలదై ఉండును, ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్లలో ఆగుదాం. మొదటి లైన్ కొద్దాం. నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును అన్నాడు. రెండోది మనం ఏమడగాలి తెలుసా దేవుణ్ణి? దేవా, మా గింజలు అంటే ఏంటి? విత్తనాలు, సీడ్స్, విత్తనములు. మా విత్తనములు మొలచుటకు లేదా మా గింజలు మొలచుటకు ఏం కావాలి? వాన కావాలి ప్రభువా. అప్పుడు మీరు అంటారు, ఈ అన్న 50 ఎకరా భూమి ఏమైనా కొన్నాడా ఎట్టా? అందుకే గింజలు అంటాడు, వాన అంటాడు.
ఏమో కొనిండొచ్చు, దేవుని మహాకృప కొనలేదు. గింజల మీద, పొలాల మీద, స్థలాల మీద ఆశ లేవు. దేవుని మహాకృప పరిచర్య మీద చాలా ఆశ ఉంది. సో ఏంటి గింజలు? బైబిల్ గ్రంథంలో చాలా గింజలు ఉన్నాయి. మీకు ABC అని ఒక 3 గింజలు చెప్తాను ఈరోజు. ఇంకోసారి కొన్ని గింజలు చూద్దాం. మొదటి గింజకి వెళ్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. 17, 20వ వచనం 18వ పేజీలో. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది చాలు. మొదటి గింజ ఏంటంటే ఆవగింజ. మనం ఏమడగాలంటే, దేవా అవిశ్వాసాన్ని తొలగించి విశ్వాసము మొలకెత్తడానికి వాక్యమనే వర్షము కురిపించు ప్రభువా. ఏ వర్షం? వాక్యమనే వర్షం. అక్కడ అన్నాడు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను తీసుకుని వెళ్ళి అక్కడ పడిపో అంటే పడిపోతుందట. కానీ మీలో ఆవగింజంత విశ్వాసము కూడా లేదు. ఆవగింజ ఎంత ఉంటుంది? పొరగింజ కన్నా చిన్నగా ఉంటుంది. దేవుని సన్నిధానంలో ప్రియులారా, ఆవగింజ గింజలన్నిటిలో చిన్నది, కానీ కూర మొక్కలన్నిటిలో ఆ చెట్టు పెద్దది. 13వ అధ్యాయం 31 చూడండి. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 31. మరియు ఆయన వారికి ఉపమానం చెప్పెను, వారితో చెప్పారు, పరలోక రాజ్యము ఒకరు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే, కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదే, ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టు అగును. విత్తనము చిన్నది, చెట్టు మాత్రం కూర మొక్కలలో పెద్దది. దేవుని ప్రియమైన వారా, 6 అడుగుల మనిషి ఆవగింజంత విశ్వాసం లేదు. అందుకే భక్తుడు అంటున్నాడు, అయ్యా ఈ గింజను మొలచుటకు వానను కురిపించు. ఏ గింజయ్యా అని అంటే, అవిశ్వాసం అనబడేటటువంటి ఆ గింజను తొలగించి విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి నీ వాక్యం అనే వర్షము ప్రతి దినము నా మీద కురిపించు ప్రభువా. అందుకే శిష్యులు ఒకానొక దినాన ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి అడిగారు, ఓ ప్రభువైన యేసుక్రీస్తు, మా రక్షకుడైన దేవా, మా విశ్వాసమును వృద్ధి పొందించు. మాకు ఆస్తుని అంతస్తుని అడగల, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు ప్రభువా. ఈరోజు ప్రభునందు ప్రియులారా, మనలో ఆవగింజ కన్నా కొరువడిపోయింది ఏంటి? విశ్వాసం. సగటు మనిషిని నమ్మినంతగా దేవుని నమ్మట్ల. అమెజాన్లో బుక్ చేస్తే వారానికి ఖచ్చితంగా వస్తుంది, డోర్ డెలివరీ నమ్మకం ఉంది. కానీ మనసు పెట్టి ప్రార్థన చేస్తే పరలోకపు ద్వారాలు తెరిచి ఇంటికి దీవెనలు వస్తాయన్న నమ్మకం లేదు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.